దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 18th ఆగస్ట్ 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ జెర్మయా చాప్టర్ 29 అండ్ వర్స్ 11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదే యెహోవా వాక్కు. అంటే ఇది ఖచ్చితం. దేవుని వాక్కు మారదు, దేవుని ఆజ్ఞ మారవు. సో ఏంటండి యెహోవా వాక్కు? దేవుడు మన కొరకున్న తలంపులు, మన కొరకున్న ప్లాన్స్ దేవునివి సమాధానకరమైనవే గాని హానికరమైనవి కావు. అర్థమవుతుందండి? దేవుడు నీ ఎడల ఉద్దేశములు కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు, ప్లాన్స్ కలిగి ఉన్నాడు. ఆ ప్లాన్స్ నీ జీవితంలో నీకు సక్సెస్ తెచ్చే ప్లాన్స్, నీకు సమాధానం తెచ్చే ప్లాన్సే కానీ నీకు కీడు తెచ్చే ప్లాన్స్ కావు. అర్థమవుతుందండి? నీకు నష్టం తెచ్చే ప్లాన్స్ కావు దేవునివి. ఒకవేళ ఎవరైనా నష్టపోతున్నామంటే అది పొరపాటు చేశాం, ఎక్కడో తప్పిపోయాం. దేవుని చిత్తము ఎరగక మనము భయముతో లేక ఏదో మోసముతో మనం నిర్ణయాలు తీసుకున్నాము. దేవుని యొక్క ప్లాన్ అయితే మనకు మన పట్ల సమాధానకరమైనవే. అర్థమవుతుందండి? మనకు ఉద్యోగం వచ్చే ప్లాన్స్ ఆయనకు ఉన్నాయి, ఉద్యోగంలో రాకూడదని ప్లాన్స్ కాదు ఆయనవి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుడైతే జాబ్స్ కొరకు ఏదో చూస్తున్న వారు మీరు, దేవుని యొక్క ఉద్దేశం నీకు జాబ్ రావాలని, త్వరగా రావాలని. అర్థమవుతుందండి? సో దేవుని యొక్క ఉద్దేశము నువ్వు ఆర్థికంగా బలవంతులుగా ఉండాలనే. ఆర్థికంగా నువ్వు విరిగిపోయి ఆర్థికంగా నీవు పేదరికంలో ఉండాలని ఉద్దేశం కానే కాదు. అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. ఒకవేళ నువ్వు అనారోగ్యంతో ఉంటే దేవుని యొక్క ఉద్దేశం నువ్వు స్వస్థపరచబడాలి. గుర్తుపెట్టుకోండి ఇది. వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూ యూఆర్ గోయింగ్ త్రూ, the plan of God, the thought of God is your health, your healing. నీ స్వస్థతే ఆయన ఉద్దేశమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. Let me read this in English. For I know the thoughts that I think toward you, said the Lord, thoughts of peace and not of evil, to give you an expected end. Thoughts of peace and not of evil. కాబట్టి మన జీవితంలో ప్రతికూల నెగిటివ్ విషయాలు జరుగుతున్నాయంటే ఇది దేవుని ప్లాన్ కానే కాదు. ఎప్పుడు కూడా అది దేవుని చిత్తం అనే మాట మనం అనకూడదు. నెవర్ సే దట్, బికాస్ గాడ్స్ ప్లాన్స్ ఆఫ్ పీస్ టు గివ్ యూ అన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్. అర్థమవుతుందండి? నువ్వేమి నిరీక్షిస్తున్నావో, నువ్వేమి జరగాలని కోరుతున్నావో అది నీ జీవితంలో జరగాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం వెళ్తున్న పరిస్థితి యొక్క పర్స్పెక్టివ్ని మనం జాగ్రత్తగా మనం గుర్తించాలి. దేవుడు ప్లాన్ అయితే నీవు నీ కుటుంబము వృద్ధిలో ఉండాలి. నీవు నీ కుటుంబము, మన కుటుంబాలు నీటి కాలువ ఎరువును నాటబడినదై ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి. దట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. కాబట్టి డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. మీకు ఏదైనా నెగిటివ్ వినిపిస్తున్నా, నెగిటివ్ కనపడుతున్నా మీ జీవితంలో కానీ, కుటుంబంలో కానీ, మీ యొక్క పరిస్థితుల్లో కానీ దయచేసి భయపడవద్దు. ఎందుకంటే అది దేవుని ప్లాన్ కాదు. అది ఎందుకో మధ్యలో దూరొచ్చింది, అది పోవలసిందే. ఏ విధంగా జ్వరం వస్తే అది పోవలసిందే. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా మీ యొక్క జీవితంలో
ప్రతికూల పరిస్థితులన్నీ కూడా వెళ్ళిపోవలసిందే. हिंदी में पढ़ेंगे यिर्मयाह का पुस्तक, उसमें 29th चैप्टर और 11th वचन पढ़ रहे हैं। क्योंकि यहोवा की यह वाणी है कि जो कल्पनाएं मैं तुम्हारे विषय करता हूँ उन्हें उन्हें मैं जानता हूँ, वे हानि की नहीं वरन कुशल की ही है, और अंत में तुम्हारी आशा पूरी करूंगा। परमेश्वर की जो भी आलोचना आपके पक्ष में है, आपके बारे में है, वो कुशल की है, हानि की नहीं। मतलब आपको सक्सेस, आपकी आशा पूरा करने वाला ही आलोचना परमेश्वर के पास है आपके लिए। इसलिए आप परमेश्वर की आलोचना पर निर्भर हो जाओ। మనము లోకంలో ఉన్న ఆ తీరును, లోకంలో నడుస్తున్న విషయాలను బట్టి కాదండి మనము ఆలోచన చేయాలి, నిరీక్షించాలి. దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి మనం నిరీక్షించాలి. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. జరుగుతాదో జరగదో, నేను పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, నేను సక్సెస్ అవుతానా లేదా అని అనుమాన పడుతున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నువ్వు సక్సెస్ అయ్యే ఉద్దేశమే నీ ఎడల కలిగి ఉన్నాడు. నువ్వు ధనవంతుడై ఉండాలని ఆయన 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 నీ ఎడల తలంపు కలిగి ఉన్నాడు. నీకు న్యాయము జరగాలనే తలంపును దేవుడు నీ ఎడల కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జస్ట్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని యందు నమ్మిక ఉంచుము, సమస్తము నీకు మేలు కొరకు సమకూడి జరుగుతున్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన వాడా మీకు స్తోత్రములు. అవును తండ్రి, నాయన రక్షకుడా, నాయన తండ్రి, మా ఎడల మీకున్న ఉద్దేశములన్నీ నాయన తండ్రి సమాధానకరమైనవే. నాయన తండ్రి, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నా నాయన తండ్రి. దేవా, అనేక సార్లు మేము నాయన తండ్రి అనుమానపడి ఉన్నాం, అనేక సార్లు మేము ప్రశ్నించాం, బాధపడ్డాం, మమ్మల్ని క్షమించమని అడుగుచున్నానయ్యా. బికాస్ యువర్ థాట్స్ ఆర్ ఆల్వేస్ ద థాట్స్ ఆఫ్ peace in our life, my Father. Now I pray నాయన, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ డివోషన్లో నీ బిడ్డలందరూ ప్రభా నాయన, ఏ విషయంలో నాయన తండ్రి ప్రభా నాయన తండ్రి వారు అనుకున్నది జరగటం లేదు నాయన, ఆ విషయాలన్నింటిలో ప్రభా మీ సమాధానాన్ని కోరుకుంటున్నానయ్యా. మీ సమాధానాన్ని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు. దేవ, జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ కొరకు వెతుకుతున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. హాస్పిటల్లో ఉన్నవారు నాయన, ఐసీయూలో ఉన్నవారు కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేక రీతిగా వారిని ముట్టి దీవించి స్వస్థపరచడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న వారు చదువంతట్లో కూడా మీ తోడు దయచేసి మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రంలో నాయన. వారి చదువుల్లో నాయన వారు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఎక్స్పెక్టెడ్ ఎండ్ వారు పొందుకున్నట్టుకు నాయన నీ కృప వారితో ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరు పరిచయం దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెక కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుయేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.